సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్స్ అని ఏదొకటి అడుగుతుంటారు. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మలై కుల్ఫీ ఎలా చేశానో చూసేయండి. బాదం, జీడిపప్పు 2-3 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఇవి నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి నీళ్లు లేకుండా నానపెట్టుకున్న బాదం, జీడిపప్పుతో పాటు ఒక యాలుక్కాయ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ మీగడ వేసి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 లీటర్ పాలని తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలని పావు లీటర్ అయ్యేంత వరకు గరిటెతో తిప్పుతూ పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత తినే తీపిని బట్టి పంచదార వేసి పంచదార కరిగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న బాదం, జీడిపప్పు పేస్ట్ వేసుకొని కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో కానీ లేకపోతే ఇలా టీ గ్లాస్లో కానీ కుల్ఫీ మిశ్రమం వేసి 7-8 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోండి. ఇలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా కుల్ఫీని తీసుకోండి. ఈ కుల్ఫీ మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మలై కుల్ఫీ అయితే రెడీ. ఈ కుల్ఫీ మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.